ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన 'రేఖా చిత్రం', 'పట్టుదల', 'తండేల్', 'మనమే', 'లైలా', 'ఏజెంట్', 'బాపు' అన్ని రివ్యూస్ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. జస్ట్ సినిమా నేమ్ ఇచ్చి పక్కన 'ఫీటిగాడు మీడియా' అని సెర్చ్ చేయండి చాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'మనమే' స్పేస్ 'ఫీటిగాడు మీడియా'. కుటుంబస్థాన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అని అర్థం. 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో మాత్రమే రిలీజ్ అయ్యి, ఇప్పుడు జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇక థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడే పాజిటివ్ టాక్ రావడంతో నేను ఎప్పటినుండో థియేటర్‌లో చూద్దాం చూద్దాం అనుకోని ఇక ఓటీటీలోనే చూడాల్సొచ్చింది. ఇక చూసాక నాకైతే సినిమా చాలా చోట్ల ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న మిడిల్ క్లాస్ మ్యాన్ సిట్యుయేషన్స్‌తో సరికొత్త కామెడీ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైనింగ్‌గానే ఉంది. హ్యాపీ ఎండింగ్ కూడా బావుంది. కానీ మరీ అందరూ అన్నట్టు ఎక్స్‌ట్రార్డినరీ అనేలా కాకుండా టైమ్ పాస్ కామెడీ ఎంటర్‌టైనర్ అనేలా ఉంది. హీరో మణికందన్ గారు పర్ఫార్మెన్స్ రఫ్ ఆడించారు. అలాగే ఈయన రోల్‌లో వచ్చిన కామెడీ కూడా చాలా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. కానీ మరీ ప్రతీదీ కామెడీ వేలోనే చెప్పాలనుకోవడం వలన ఏమో ఓవర్ కామెడీగా మారి నవ్వు తెప్పించలేదు కొన్ని చోట్ల. అలాగే పెద్ద స్టోరీ గూడా ఏం లేదు. అలా ఫ్లోలో వెళ్తున్నట్టు కాకుండా ఇంకొంచెం సేపు తీయాలి అనేలా ఉన్నాయి కొన్ని ప్రొసీడింగ్స్ అనీవెన్‌గా. సో, మూవీ బావుందనే చెప్తున్నా. కానీ ఎక్స్‌ట్రార్డినరీ అనే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఉద్యోగం పోతుంది హీరోకి. సో, సినిమాలో ఒక అరగంట పాటు సెట్ చేసిన రెస్పాన్సిబిలిటీస్‌ని ఇంట్లో ఉద్యోగం పోయిందని నిజం చెప్పకుండా డబ్బులు ఎలా మేనేజ్ చేశాడు? ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కున్నాడు? ఫైనల్‌గా ఇవన్నీ క్లియర్ అయ్యాయా లేదా అన్నది బేసిక్ స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్. రిఫ్రెషింగ్ కామెడీ అండి. సరికొత్త కామెడీ సీన్స్ చూసా ఈ సినిమాలో. ఒక పక్క బావ దగ్గర ప్రెస్టేజ్, ఇంకోవైపు ఉద్యోగం పోయిందని కవర్ చేయాలి. ఇంకోవైపు చేతిలో చిల్లి గవ్వ ఉండదు. దీన్ని పట్టుకొని అలా తీసుకెళ్లారు స్క్రిప్ట్‌ని. విత్ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ సిట్యుయేషన్స్‌తో. ఉద్యోగం ఊడిపోయే సీన్ కానీ, ఆ సీన్ తీసిన విధానం గానీ భలే కామెడీగా ఉంది. ఒక్క రూపాయి కూడా లేకుండా హీరో కవర్ చేసే సిట్యుయేషన్స్, ఎస్పెషల్లీ ఆ కోడి పందాల సీన్, ఇంకా సెకండ్ హాఫ్‌లో బేకరీ పెట్టే సీన్స్ ఇలాంటివి కొత్తగా అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. హీరో మణికందన్ గారు, అలాగే తెలుగు యాక్టర్స్ 'పుష్పక విమానం' షాన్వి మేఘన గారు, ఇంకా 'మిన్నల్ మురళిలో' విలన్‌గా చేసిన యాక్టర్, రిమైనింగ్ తమిళ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అలాగే టిపికల్ మిడిల్ క్లాస్ కష్టాల సెటప్ బావుంది. డబ్బింగ్ చాలా బాగా చెప్పారండి. నాటుకోడి కూర తినే సీన్‌లో హీరో అతని బావతో చెప్పే డైలాగ్స్ చాలా ఫాస్ట్‌గా భలే చెప్పారు సింక్ అయ్యేలా. క్లైమాక్స్‌లో కూడా ఒక ఉద్యోగం చేసే కొడుకు కష్టాల్ని, జాబ్ చేసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చెప్పే సీన్‌కి డబ్బింగ్ కూడా ఒక కారణమే. సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని న్యాచురల్‌గా తీసేశారు జనాల మధ్యలో. మ్యూజిక్ ఈస్ గుడ్. సాంగ్స్ అయితే తమిళ్‌లోనే ఉంచేశారు. మైనస్ పాయింట్స్. ముందే చెప్పాను కదా! పెద్ద స్టోరీ ఏముండదు. ఉద్యోగం పోతుంది. ఎలా కవర్ చేశాడు ఆ సిట్యుయేషన్స్‌ని. మళ్ళీ ఇంట్లో నిజం తెలిసిపోవడం. లాస్ట్‌కి హ్యాపీ ఎండింగ్. ఆల్రెడీ ఈ టెంప్లేట్ మన తెలుగు సినిమాల్లో చాలానే చూసాం. ఎంతసేపు ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం అనే సిట్యుయేషన్‌ని మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తారు. ఇక స్టార్టింగ్ నుండి ప్రతి విషయాన్ని పెద్దగా చూపించుకుంటూ వస్తారు. ఇంటర్వల్‌కైతే సినిమా అయిపోయిన ఫీలింగొచ్చింది. ఇంకేముంది స్టోరీ అని. అండ్ స్టోరీ కూడా స్టార్ట్ అయ్యేది మొదటి అరగంట తర్వాతే. మళ్ళీ అప్పు అది ఇది అంటూ తీసుకెళ్లారు. కొన్ని కామెడీ సీన్స్ అంతగా ఏమి అనిపించలేదు. లైక్ స్టార్టింగ్‌లో రిజిస్టర్ మ్యారేజ్ దగ్గర ఇంటర్వల్ ఇలాంటివి. ఇంకా మూవీ కొంచెం అన్‌ఈవెన్ పేస్‌లో వెళ్తుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మూవీ బానే ఉంది. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్, సరదాగా నవ్వుకోవడానికి కామెడీతో. కానీ మరీ అందరూ అన్నట్టు ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్ అని అయితే అనిపించలేదు. ఎందుకంటే ఒక కంప్లీట్ ఎంగేజింగ్ ఫిల్మ్ ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉండాలనిపించేలా చేస్తుంది. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు క్లైమాక్స్ పోర్షన్స్ తప్ప అంత ఎక్సైటెడ్‌గా అయితే మిగతాది అనిపించలేదు. బట్ టైమ్ పాస్ అయిపోయింది కామెడీ వేలో. ఫీల్ గుడ్ ఎండింగ్‌తో. ఇట్స్ ఎ డీసెంట్ కామెడీ ఎంటర్‌టైనర్ బట్ స్ట్రెచ్డ్ ఔట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.